దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఉదయకాల సమయంలో మరి ఈ ఉదయకాలపు ఆరాధన సన్ రైజ్ సర్వీస్ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి మరి గొప్ప అవకాశం దేవాది దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుని బట్టి మనమందరం కూడా దేవాది దేవుని మనం స్తుతిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. వచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఈ దినము ఆయన చెప్పిన రీతిగా, ఆయన మాట్లాడిన రీతిగా తన శిష్యులకు ఏదైతే బోధిస్తూ వచ్చినాడో, మరి 3వ దినమున నేను లేస్తాను అని చెప్పి ఎలాగైతే ఆయన చెప్పినాడో అలాగున్నే మరి ఆయన 3వ దినమున లేచిన వాడైనట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. తన ప్రాణమును పెట్టి తిరిగి తీసుకున్నకు అధికారము కలిగినటువంటి వాడు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఆ రీతిగానే శిష్యులకు చెబుతూ వచ్చాడు. 3.5 సంవత్సరాల కాలంలో ఆయన అనేకమైన విషయాలు చెబుతూ వచ్చాడు. ఆలయమును చూస్తూ అందరూ ఈ ఆలయం ఎంత గొప్పదో చూసారా, ఎంత గొప్ప కట్టడమో, 100 సంవత్సరాలు దీనికి పట్టింది కట్టడానికని వాళ్ళు ఆ మాట చెబుతూ ఉంటే ఆయన అన్నాడు, ఈ ఆలయమును పడగొట్టి 3వ దినమున నేను లేపుతాను అని చెప్పినాడు. వారన్నారు, ఇదిగో ఈ ఆలయము ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలు వారు కట్టినారు. మరి కట్టినటువంటి ఈ యొక్క మరి మందిరాన్ని ఇంత త్వరగాను పడగొడుతున్నట్టున్నావు, 3వ దినాన లేపుతానంటున్నావు, ఇది ఎలాగ సాధ్యమని ఆయనతో అన్నప్పుడు ఆయన అన్నటువంటి మాటను వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన చెబుతున్నటువంటి వారు మాట్లాడుతున్న ఆలయము ఈ లోకానుసారంగా మనుషుల ద్వారా కట్టబడిన ఆలయం. అయితే ఆయన మాట్లాడుతున్న ఆలయం ఏంటిదనంటే ఆయన శరీరం అనే ఆలయమును గురించి ఆయన మాట్లాడుతూ ఈ శరీరాన్ని పడగొట్టబడుతుంది, ఇది 3వ దినమున తిరిగి లేపబడుతుంది అని ఆయన మాట్లాడినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మరి చెప్పబడిన రీతిగానే ఆయన లేచినట్లుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ఈ దినాన మనమందరం ప్రపంచం అంతా కూడా హ్యాపీ ఈస్టర్ అని మెసేజ్లు పెట్టుకుంటున్నాం. హ్యాపీ ఈస్టర్ అని అందరికి మనము విష్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఈస్టర్ అనగానే మనకు ఏంటి యాక్చువల్గా పునరుత్థాన దినము అనగా తిరిగి లేచుట. ఆమేన్ హల్లెలూయా. తిరిగి లేచుట, పునరుత్థానము. ఉత్థానం అంటే లేపబడుట, ఉత్థానం అంటే ఏంటిది? పునరుత్థానం అంటే, ఉత్థానం అంటే లేపబడుట, తిరిగి లేపబడుట. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేయాలి. పునరుత్థానము, ఆ పునరుత్థాన దినమును మనము ఈ రోజున ఎంతో గొప్ప పండుగగా మనం చేసుకుంటూ ఉన్నాం. ఇది నిజమైనటువంటి పండుగ. ఆమేన్ హల్లెలూయా. ఆయన పుట్టినటువంటిది ఎంత గొప్ప పండుగో నాకు తెలియదు, కానీ నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా మనకు పాప క్షమాపణ కలగడం ద్వారా ఏ పునరుత్థానం అయితే ఆయన పొందినాడో ఆ పునరుత్థానమును తిరిగి మరల మనకు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. ఆ అనుగ్రహింపబడినటువంటి ఆశీర్వాదమునే ఈ దినాన మనము ఏం చేసుకుంటున్నాము? పునరుత్థాన దినమని మనం చేసుకుంటూ ఉన్నాం, పండుగను చేసుకుంటూ ఉన్నాం, పండుగను మనం ఆచరిస్తూ ఉంటూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనం చూస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆయన పుట్టుక దినాన్ని మాత్రము ఆయన రివీల్ చేయలేదు, కానీ ఆయన చనిపోయినటువంటి దినాన్ని మాత్రము, లేపబడిన దినాన్ని మాత్రము రివీల్ చేశాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? పుట్టుక దినము కన్నా ఆయన మన కొరకు, మన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచినటువంటిదే చాలా గొప్ప విషయము. అదే గొప్పదైన సంగతి నీవు నేను మనము జ్ఞాపకం చేసుకోవాలని, తెలుసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ పునరుత్థాన దినం అందరూ కూడా ఏమంటున్నారు? లేచినాడు. నీవు నేను చూసామా? ఒక ప్రశ్న. లోకంలో ఎవరైనా నేను అడుగుతా, నువ్వేం చెప్తావు? దానికే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన లేచినాడు, లేపబడినాడు. ఎవరి ద్వారా లేపబడినాడో కూడా దేవుడి వాక్యం ఈ రోజున మనతో మాట్లాడబోతుంది. జాగ్రత్తగా మనం విందాం. యోహాను 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనమును ఒక్కసారి మనం చదువుకుందాం. ఓ మరణమా, నీ
నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? చిన్న ప్రార్థన చేసుకుందాం. అమిట్లుగా ప్రేమించి మా పరమ తండ్రి నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభు, మరొకసారి మీ సన్నిధిలో చేరి మనం జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని పెట్టుకొచ్చిన వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించి మహిమను పొందమని వేడుకుంటూ ఉన్నాం. అయ్యా, మాలో నిర్లక్ష్యం అలక్ష్యం అనేది ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేయండి. నిద్రమత్తు లేకుండా సహాయం చేయండి ప్రభు. చక్కగా నీ వాక్యాన్ని వినుటకు మాకు సహాయం చేసి మీ నామానికి మహిమ కనుక చేసుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సెల్ ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేయండి దయచేసి. దేవుని సమయం, ఈ దేవుని సమయాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదని మరొకసారి మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో మనం ఇక్కడ ఒక మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. ఏంటిదంటే, ఓ మరణమా నీ విజయము ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్నటువంటి బలము ధర్మశాస్త్రమే. చక్కటి మాట. ఓ మరణమా నీ విజయము ఎక్కడ అని అడుగుతూ ఉన్నాను. నిజమే, మరణము యొక్క విజయము ఏం చేయబడింది? అపజయ పాలయ్యింది. కారణం ఏంటిదనంటే, ఏ మరణము కొరకైతే మనుషుడు భయపడుతూ ఉన్నాడో, ఏ మరణ విషయంలో అయితే మనుషుడు మానవుడు ప్రేమ దేవుని బిడ్డల దిగులు పడుతూ ఉన్నాడో, లేక ఆందోళన చెందుతూ ఉన్నాడో, భయపడుతూ ఉన్నాడో, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ మరణమును ఆయన మరణముగా చేసి ఆయన విజయమును సాధించినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. విజయ గీతము మనసారా నేను పాడేదా నా విజయముకై, రాగజాలము చేసావు నీవు, నీవే
హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఓ మరణమా నీ విజయం ఇక్కడ. ఎస్, ఆయన విజయమును సాధించినాడు. దేనికోసమైతే నువ్వు భయపడుతున్నావో, దేని నిమిత్తమైతే నువ్వు దిగులు పడుతూ ఉన్నావో, దానిని ఆయన మరణముగా చేసి, మరణమా నీ విజయము ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని ప్రశ్న వేయబడుతూ ఉంది. కాబట్టి మరణానికి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ఏ క్షణమున అది వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన మరణముగా చేసి నీకు పునరుత్థాన జీవమును అనుగ్రహించినాడు. ఆయన పునరుత్థాన రీతిగా నిన్ను కూడా ఆయన పునరుత్థానంలోనికి తీసుకొని వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను కూడా ఆయన ఏం చేశాడు? పునరుత్థానంలోనికి తీసుకొని వచ్చాడు. కాబట్టి నువ్వు మరణానికి భయపడాల్సిన అవసరము లేదు అని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాము. నా ప్రియమైనటువంటి వాళ్ళు, ఇంకోటి ఎప్పుడైనా పాపమునకు ముళ్ళు ఏంటిదంట, మరణమునకు ఉన్నటువంటి ముళ్ళు ఏంటిదంట? పాపము అని చూస్తున్నాం. ఈ పాపమునే ఆయన తీసివేసినాడు. ఏ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అడిగినాడో ఆ ముళ్ళు ఏంటిదంట? పాపం. మరణమునకు ఉన్నటువంటి ముళ్ళు ఏంటిదంటే పాపం. ఆ పాపమును ఆయన తీసివేశాడు. ఎందుకు ముళ్ళు అన్నాడు ఆయన అంటే, ఆ ముళ్ళు మనం గుచ్చుకున్నప్పుడు మనకి ఎంత బాధ వేదన కలుగుతుందో, ఆ మరణం కూడా మనల్ని అంతే బాధిస్తూ వేధిస్తూ ఉంది. మరణం అయితే మనం ఎక్కడికి వెళ్తామో, ఏమైతామో, ఏం జరుగుతుందో, అసలు ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికి తెలియని పరిస్థితిలో ఆయన అంతకుముందు చనిపోయినటువంటి వారు, ఆయన రాకముందు చనిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళారంటే పాతాళములోనికి వారు కొనిపోబడ్డారు. ఆ తర్వాత ఆయన శనివార దినమున రెండవ దినమున ఆయన పాతాళములకు వెళ్ళి చెరనుగా తీసుకొని ఆయన పరదైసునకు తీసుకొని వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్. ఆ మధ్యాకాశంలో 4వ ఆకాశంలో పరదైసును ఏర్పాటు చేస్తున్నాడు. ఆ పరదైసులోనికి ప్రతి ఆత్మ అక్కడికి వెళ్తూ ఉంది. కనుక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఆ మరణపు ముళ్ళును ఆయన పాపమును తీసివేసినాడు. ఎలాగ తీసివేసినాడు అని అంటే, ఆయన మరణించడం ద్వారా, తన ప్రాణము పెట్టుట ద్వారా, ప్రాణమనగా రక్తం, ఆ రక్తమును ఆఖరి బొట్టు వరకు కూడా చిందించి కార్చి చనిపోయాడా లేదా అని ఆ బల్లపు పోటు ప్రక్కలో పొడిచినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రక్తమును నీళ్లను కారినట్టుగా చూస్తూ ఉన్నాం. చనిపోయిన వారికి మాత్రమే అలా సపరేట్ అవుతుంది. ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. జీవముతో ఉన్నప్పుడు, ఆత్మతో ఉన్నప్పుడు రక్తము నీళ్లు కలిసి ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని మనం గమనించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. అది శరీరంలో మాత్రమే, కానీ బయటకు వచ్చేటప్పుడు, తెగినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు రక్తం మాత్రమే బయటకు వస్తుంది. మరలా విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాణము పోయే అంతగా మనకు దెబ్బ తగిలినప్పుడు మన ప్రాణం ఎంత విలవిలలాడుతుందో, మనం ఎంత విలవిలలాడిపోతామో శరీరానుసారంగా, ఆ పాపమునకు, మరణమునకు ఉన్నటువంటి ముళ్ళు పాపము, ఆ పాపము ఆయన తీసివేసినట్టుగా చూస్తున్నాం. పుచ్చుకున్నటువంటి ముళ్ళును ఆయన తీసివేసి ఆ మరణపు ముళ్ళును విరిచి విజయమును సాధించాడు ఆయన. మొదటిది. రెండవదిగా మొదటి దశలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఫస్ట్ దశలోనికస్, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినట్లా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఈ భాగమును మనం చూసినప్పుడు ఓ చక్కని మాట మనకి ఇక్కడ కనబడతాం. ఏంటంటే, ఆయన యేసు ప్రభువు మృతి చెంది తిరిగి లేచిన ప్రకారము మనము కూడా నిద్రించిన వారి కంటే ముందుగా లేపబడము. వారి ముందు లేస్తారు, మన తర్వాత లేస్తాం. వాక్యం మనకి సెలవిస్తాం. కాబట్టి
మొదటగా చనిపోయిన వారిని మొదటగా లేస్తారు. చూసారా? అందుకే వాక్యం చెప్తుంది, ఆయన ఎలాగైతే మృతి పొంది లేచినాడో ఆ ప్రకారమే మనము కూడా తిరిగి లేస్తాము అనే ఒక నిరీక్షణ, విశ్వాసము, నమ్మకము నీకు, నాకు, మనకు ఆయన కలుగజేసినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎలాగైతే లేచినాడో ఆ లేచిన ప్రకారంగా మనల్ని కూడా ఆయన మరలా లేపుతానని ప్రియమైన దేవుడు వాగ్దానము చేసినటువంటి వాడు. వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన మృతి పొందినాడు, ఆయన తిరిగి లేచినాడు. ఆయన ఎలా అయితే లేచినాడో మృతి పొందిన ప్రతి ఒక్కరూ జీవించిన మనకంటే ముందుగా వారు లేస్తారు. లేచి ప్రతి ఒక్కరిని ఆయన లేపుతాడని వాగ్దానము చేసినటువంటి దేవుడు. అందుకే వాక్యం చెప్తుంది ఇక్కడ, లేచినాడు అని చెప్పడం కాదు, లేచినాడు అనే వాగ్దానం ఇక్కడ మనకు చేయబడింది. లేఖనం మనకు చూపిస్తా ఉంది. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆయన లేచినాడు గనుకనే ఆయన వాగ్దానము చేసినాడు. వాగ్దానం చేసినాడు గనుకనే ఆ యొక్క విశ్వాసము మన లోపల కలిగింది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా చూడండి ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి మనల్ని ఆయన ఏం చేశాడంట? నీతిమంతులుగా చేశాడు. ఎలా చేశాడంట? ఎలాగా? నీతిమంతులుగా. చక్కటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమ దేవుని మనల్ని నీతిమంతులు తీర్చడానికి ఆయన లేపబడ్డాడు. ఎలా? దేనికోసం లేపబడ్డాడంట ఆయన? దేనికోసం అంట? నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా నీతిమంతులుగా చేయడానికి లేపబడ్డాడు. ఇది ఎవరు చెప్తున్నారు? అపోస్తులైనటువంటి పౌలు గారు, తర్వాత శిష్యులైనటువంటి వారు. ఎవరో కాదు, మన ప్రేమ దేవుని బిడ్డ. ఇక్కడ చూచిన వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. చూచినటువంటి వారు శిష్యులు, అలాగే అపోస్తులైనటువంటి పౌలు గారు చెబుతూ ఉన్నటువంటి మాటలు. ఆయన లేచినాడు. ఎందుకు లేచినాడు అంటే, ఎందుకు లేపబడ్డాడు అంటే, నిన్ను, నన్ను, మనలను నీతిమంతులుగా చేయడానికి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఆ నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు కాబట్టే ఆ నీతిమంతుడుగా నిన్ను చేయడానికి ఆయన నిన్ను లేపుతూ ఉన్నాడు. ఎప్పుడు లేపుతూ ఉన్నాడు? ఎప్పుడు లేపుతాడండి? చెప్పండి. ఎప్పుడు లేపుతాడు? క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందు ఉండి అందరూ లేపబడరు. క్రైస్తవులు అందరూ లేపబడరు. విశ్వాసులు అందరూ లేపబడరు. దేవుని బిడ్డలు అందరూ లేపబడరు. మరి ఎవరు లేపబడతారంటే, క్రీస్తునందు ఉండి. ఎవరిలో ఉండి? క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేపబడతారు. వారు అందరూ కూడా నీతిమంతులై ఉన్నారు. లేపబడిన వారే నీతిమంతులు. ఇప్పుడు కూడా మనము నీతిమంతులు, మీరు అని, నేను అని, ఎవరికి ఎవరము సాక్షులము కాదు. ఎవరికెవరు సాక్షులు చెప్పలేము. కానీ ఎప్పుడు మనం నీతిమంతులుగా కనబడతామో తెలుసా? లేపబడినప్పుడు మనం నీతిమంతులుగా కనబడతాం. ఎవరైతే లేస్తాడో ఇక చెప్పాల్సిన అవసరం లేదు, వాడు నీతిమంతుడు అయి ఉన్నాడు, అంతే. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతునిగా నన్ను
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, నా ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు నందు మృతులైనటువంటి వారు మొదట లేపబడతారు. లేపబడిన వారు నీతిమంతులని వాక్యం చెబుతుంది. ఆయన లేపబడడానికి గల కారణం ఏంటిదనంటే నిన్ను, నన్ను, మనలను నీతిమంతులుగా చేయడానికి. నిన్ను నీతిమంతులుగా చేసినాక, నువ్వు నీతిమంతులుగా చేసినాక ఆ నీతిని పోగొట్టుకోకుండా నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే, నువ్వు క్రీస్తునందు ఉంటే, ఆ క్రీస్తునందు ఉండి నువ్వు చనిపోతే ఆ నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నువ్వు లేపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. గోధుమ గింజ నాటబడినప్పుడు అది చస్తేనే కానీ అది మొలకెత్తదు. అలాగే నువ్వు కూడా పాపము విషయమై, లోక విషయమై నువ్వు చస్తేనే తప్ప నీవు పరిశుద్ధునివిగా, పవిత్రునిగా, నీతిమంతునిగా, నీవు నూతన క్రియగా నువ్వు లేపబడలేవు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నేను నీతిమంతుడిగా లేపడానికి ఆయన ప్రేమ, ఆయన చనిపోయి తిరిగి లేచినట్టుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. 4వదిగా చూద్దాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనమును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదియునైనా స్వాస్థ్యము కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి లేచడం వలన మనము తిరిగి జన్మించడము మనకు ఒక అవకాశం దేవుడు అనుగ్రహించిన. తిరిగి జన్మించుట ఈస్ నథింగ్ బట్ రిపెంటెన్స్. నువ్వు మారు మనసు పొందుట, రక్షణ పొందుట, బాప్తిసము ద్వారా నువ్వు తిరిగి మరలా జన్మిస్తున్నావని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. యేసు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. ఏ నిరీక్షణ కలిగిందంట? జీవముతో కూడిన. అంతకుముందు వట్టి నిరీక్షణ ఉండేది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే జీవముతో కూడిన. యేసు చెప్పాను నేనే జీవమును అని. ఏం చెప్పాడు ఆయన? నేనే జీవమును, నేను జీవాధిపతి అయి ఉన్నాను, జీవమునిచ్చువాడనై ఉన్నాను, నేనే జీవాధిపతినై ఉన్నాను, జీవము కలిగి నేను లేను, నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు ఆయన. కలిగి ఉంటే ఎవరో ఇచ్చారని అర్థం, కానీ ఆయన కలిగి లేడు, ఆయనే జీవమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆయనే జీవమై ఉన్నాడు. నీ హృదయం ఏం కావాలి? జీవం కలిగి లేదు, నిర్జీవంగా ఉన్నావేమో. హల్లెలూయా. నీ నిర్జీవత్వం ఏం చేయాలి? ఇప్పుడు జీవంలోనికి తీసుకొని రావాలి. హల్లెలూయా. కనుక నా ప్రియమైన యేసు తిరిగి లేచడం వలన మనం ఏమై ఉన్నామనంట? మనము చెప్పాలి, జీవముతో కూడిన నిరీక్షణ కలిగిన. జీవముతో కూడిన నిరీక్షణ. ఆ జీవంతో కూడిన నిరీక్షణ మనకు దేవుడు అనుగ్రహించాడు. ఎలాగ కింద చెప్తుంటాడు ఆయన, అక్షయమైనదియు, రెండోది నిర్మలమైనదియు, వాడబారనిదియు నైనా స్వాస్థ్యము ఎవరికి ఇవ్వబడుతుంది? హక్కుదారులకు మాత్రమే. ఎవడు హక్కుదారుడు? ఆ ఇంటి వారసత్వం. మనము ఎవరి వారసత్వం అయి ఉన్నాము? యేసు క్రీస్తు యొక్క వారసత్వం అయి ఉన్నాం. ఆయన వారసులం అయి ఉన్నాము కనుక వాక్యం ఏం చెప్తుందంటే ఆ వారసత్వపు హక్కు నీకు ఇవ్వబడుతుందని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎంత చక్కటి మాటల ప్రేమ దేని పెట్టారు. అక్షయమైనది అంటే క్షయమైపోయేది, పాడైపోయేది కాదు.
ఉండేది, క్షయముగా అక్షయతను కలిగినది. ఆ తర్వాత నిర్మలమునై ఉన్నది. మూడోది వాడబారనిది, నిర్మలమైనది, వాడబారనిది యునైన స్వాస్థ్యమును. అనగా దాని అర్థం, ఈ లోకంలో మనము సంపాదించే వస్తువులు, వస్త్రాలు, ఆస్తులు, బంగారము, తర్వాత వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, తర్వాత ఇంకా లోకంలో ఉన్న ఇనుము, ఇత్తడి, రాగి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ లోకంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకానొక దినమున నశించిపోతాయి, కాల్చివేయబడతాయి, పాడైపోతాయి. అవన్నీ కూడా తొలగించబడతాయి. మరలా క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి కలుగ చేయబడుతుంది. ఆమేన్. కాబట్టి అవన్నీ పోతాయి, నువ్వు నేను కూడా పోతాం. కానీ అలాగ పోకుండా ఉండేది ఒకటి ఏంటిదంట? మొదటిగా చెప్తున్నాడు అక్షయం అనేది, రెండవది నిర్మలమైనది, మూడవది వాడబారనిది. స్వాస్థ్యము ఏంటంటే పరలోక రాజ్యం. అందుకే భక్తుడు ఏమంటున్నాడు, పరలోకమే నా స్వంతము, ఎప్పుడు చేరదను, పరలోకమే నా స్వంతము, ఎప్పుడు చేరదను. కదా, పరలోకమే నా స్వంతం, ఎప్పుడు నేను చూచుదను, ఎప్పుడు నేను చేరేదను. అబ్బా, ఎంత చక్కటి మాటలు. అందుకే ఆ స్వాస్థ్యము వాడబారనిది, నిర్మలమైనది, అక్షయమైనటువంటి, క్షయము కానటువంటిది పరలోక రాజ్యం. అది ఒక్కటే నిలిచి ఉంటుంది. ఎందుకంటే అది ఆయన నిలిచి ఉండు, ఆయన సింహాసనాసుడు అయినటువంటి స్థలం అది కనుక ఆ పరలోక రాజ్యము ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము చెప్పబడుతూ ఉంది. హల్లెలూయా. ఆయన రాజ్యం ఏంటంట? శాశ్వత రాజ్యం అయినదని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం శ్రమిస్తున్న మాట మనం చూస్తున్నాం. అంత గొప్ప జీవితం మనకు ఉన్నది. మనం ఏం చేస్తాం? తాత్కాలికమైనటువంటి 70 లేక 80 అధిక బలం ఉంటే ఆ జీవితం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ జీవితం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. దీని గురించే మనం ఆలోచనలో తర్జన భర్జన పడుతూ ఉన్నాం. వీఆర్ వేస్టింగ్ ఆఫ్ అవర్ టైం. రియల్లీ వీఆర్ వేస్టింగ్ అవర్ టైం.
మన ఆయుష్ని, మన సమయాన్ని మనం వృధా పరుస్తూ ఉంటున్నాం. ఈ 70-80 సంవత్సరాల కాలము ట్రైనింగ్ పీరియడ్. ఏం ట్రైనింగ్ పీరియడ్ అంటే అది సంపాదించుకోవడం కోసం. ఏది చెప్పండి? ఏది? పరలోక రాజ్యం సంపాదించుకోవడం కోసమే ఈ 70-80 సంవత్సరాల జీవితము. నువ్వు ఆ విషయాన్ని గమనించు. ఇది శాశ్వతంగా, నువ్వు శాశ్వతంగా, నీ జీవితం శాశ్వతంగా, నీ ఆస్తి అంతస్తులు శాశ్వతంగా, నీ దగ్గర ఉన్నటువంటి కోట్ల కొద్ది రూపాయల ఏదైతే ఆస్తి ఉందో, డబ్బు ఉందో, అది ఏది శాశ్వతంగా. తులాల కొద్ది, కిలోల కొద్ది బంగారం నీ దగ్గర ఉన్న అది కూడా శాశ్వతం కాదు. విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంతే. పోయేటప్పుడు మొత్తం నాకు వేసేయండి అంటే వేసినా తీస్తారు ఖచ్చితంగా. వేసినా ఎందుకు? మనం పెళ్లికి పోతే అన్ని వేసుకుంటాం కదా, అందరు మనల్నే చూడాలని. ఈ మధ్య గిల్టి నగలు ఎక్కువ అయిపోయాయి, 1 గ్రామ్ గోల్డ్ కూడా ఎక్కువ అయిపోయాయి. అవి ధరించుకునే బంగారం కాదు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏమండి అని అండిలను పరిచయం చేయకండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఈ మధ్య అండిలను ఎవరు పరిచయం చేయట్లేదు. ఎట్లా అంటే వాళ్ళే కొనుక్కుంటూ ఉన్నారు దాపెట్టుకొని. ఎట్లకి ఆయన కొనియడు, నేనైనా కొనుక్కుంటాను. నాకు తెలిసిన ఒక ఆయన పాపం భార్య బాగా సంపాదించి బంగారం బాగా సంపాదించుకుంటే ఆయన ఏం చేసిండు? అమ్మ ఇప్పుడే ఇస్తా, కొంచెం ఇస్తావా అని తీసుకొని పోయాడు. అయ్యేం అడిగి తీసుకుపోయాడు. అటే పోయినాయి అవి, మన ఇద్దరు రాలేదు. ఎన్ని తులాలంటే మొత్తం ఒక 30 తులాల దాకా. ఎన్ని తులాలు? అప్పు అయిపోయింది, కష్టం అయిపోయింది, బ్రతకడం కష్టం అయిపోయింది, ఎక్కువ మనం అందరూ చచ్చిపోవాలి అన్నాడు. అంటే పాప భార్య చేసింది, అమ్మో ఎందుకు నా పిల్లలు అని చేసి ఆమె ఏం చేసింది? పిల్లల గురించి ఆలోచన చేసింది. వీడు సస్తా అంటున్నాడు, మమ్మల్ని చంపుతా అంటున్నాడు అని ఒక ఆలోచనతో సరే ఇక తీసుకొని పో, ఏం చేస్తాం. ఆమె హల్లెలూయా. తీసుకొని పోయింది, అయిపోయింది, అంతా కట్టేసింది. కానీ అప్పు ఇంకా అట్లాగే ఉంది. 30 తులాలు మాత్రం పోయింది. నువ్వు ఎంత సంపాదించినా ఆయనను దొంగిలిస్తాడు, లేకపోతే అవ్వను దొంగిలించబడితే, లేకపోతే నువ్వు అన్న వదిలేసిపోవాల్సి వస్తుంది. మనం అన్ని వేసుకొని ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చినాక మరలా ఏం చేస్తాము? వాటన్నిటి తీసి జాగ్రత్తగా మరలా అల్మారలో, సేఫ్ బాక్స్ లో, లాకర్ లో జాగ్రత్తగా పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ వదిలిపెట్టి పోవాల్సిందే. భక్తుడు అంటాడు, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు? ఏది నీతోటి రాదు. ఇహలోక ఆశలు ఎందుకు? పైనున్న వాటిని వెతుకు. పైన వాటిని మనం ఎందుకు వెతుకుతాం? నా పిచ్చి కాకపోతే, మీ పిచ్చి కాకపోతే నేను చెప్పడం ఏంది, మీరు ఆశించాలి, చేస్తారా? పైన మాట మనం వెతుకుతాం. పైన ఇంకేం దొరుకుతుందా అని అవి చూస్తాం తప్ప, ఏమైనా వచ్చేది ఉంటే చూస్తాం తప్ప. ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, అన్న డబ్బు లేకపోతే ఇట్లా ఈ లోకంలో ఎట్లా జీవిస్తాను చెప్పి ఒకసారి. జీవించగలమా డబ్బు లేకపోతే? జీవించలేం. నేను కూడా చెప్పా, జీవించలేం. కానీ అదే సమస్తం అనుకోవడం నీ తప్పు. కానీ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో, డబ్బును సృష్టించింది కూడా మానవుడే, బంగారం కలగజేసింది, బంగారంలో తీసింది కూడా మానవుడే, అవన్నీ కలగజేసింది దేవుడే, వాటన్నిటికీ జ్ఞానం ఇచ్చింది దేవుడే. ఆ దేవుని యొక్క జ్ఞానం వల్ల మనుషుడు వీటన్నిటిని చేయగలిగినాడు, వీటన్నిటిని తీయగలిగినాడు, శుద్ధీకరించగలిగినాడు. వాటన్నిటికీ ఒక విలువ వచ్చింది దేవుని జ్ఞానము, తెలివి వల్ల, బుద్ధి వల్ల. కానీ ఆ జ్ఞానాన్ని వెతకట్లేదు. జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానాన్ని నువ్వేం చేస్తున్నావు కదా? విసర్జిస్తూ ఉంటున్నావు. దేవుని యొక్క సన్నిధినే నువ్వు కాదనుకుంటూ ఉన్నావు. వచ్చిన ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నా గురించి ప్రార్థన చేయి, అయ్యా నా గురించి ప్రార్థన చేయి అయ్యగారు అని అంటున్నాడు. చేద్దామన్నాను, చేస్తా, ఖచ్చితంగా చేస్తా. అయ్యా గట్టిగా ప్రార్థన చేయి అయ్యా, నేను బతకాలి అన్నాడు. బతికించడం నా చేతిలో లేదు. ప్రార్థన చేయమన్నావు, చేస్తా, అంతవరకే. ఎందుకనంటే అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే బతుకుతానయ్యా నేను ఖచ్చితంగా. అంత నిరీక్షణ నా మీద కాదు నువ్వు పెట్టాల్సింది, అంత విశ్వాసం నా మీద కాదు నువ్వు పెట్టాల్సింది, దేవుని పైన పెట్టాడు. ఎందుకంటే మరణమైనను జీవమైనను సమస్తమును ఆధీనంలో స్వాధీనంలో ఉండమన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని అది నా చేతిలో నీ చేతుల్లో లేదు. హల్లెలూయా. ఒక్కడి ప్రార్థన చేయగలుగుతుంది అంటే, అయ్యా నీ చిత్తమైతే నీ కరెక్ట్గా ఉంటే నీ రాజ్యంలోకి చేర్చుకొని మాత్రమే చెప్పగలుగుతా. అది కూడా
నువ్వు కరెక్ట్గా ఉంటే పోతావు, లేకపోతే అది కూడా పోవు అని చెప్పి క్లియర్ గా చెప్పేస్తా. మరి ఎట్లా అయిన సంగతి అని అంటే నేను ఒకటే మార్చిన, ఇప్పటికైనా నువ్వు మారుమనసు పొందు, రక్షణ పొందు, బాప్తిజము తీసుకో, క్రీస్తులో జీవించు. బతికినన్నాళ్ళు ఒక వారం బ్రతుకుతావా, ఒక నెల రోజులు బ్రతుకుతావా, ఒక సంవత్సరం బ్రతుకుతావా, ఇప్పుడైనా నువ్వు ఇదే మిక్కిలి అనుకూల సమయము. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇంతకుముందు తీసావా? ఏమో తీసి పెట్టుకున్నట్టు ఏం లేదా? కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. మీరు వచ్చిన అక్షయమైనటువంటిది, క్షయమైపోయేది కదా, అక్షయమైనటువంటి నిర్మలమైనటువంటిది, తర్వాత ఏమో బాణమైనటువంటి ఆ స్వాస్థ్యంలోనికి నీవు నేను ప్రవేశించవలసిన వరమై ఉంటున్నా. అందుకే ఆయన లేపబడ్డాడు. ఆ లేపబడ్డ వాడు నిన్ను నన్ను లేపడానికి ఆయన లేపబడ్డాడన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. 5వది మనం చూద్దాం. చూడండి ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు. త్వరగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎంత చక్కటి మాట, ఎంత మంచి మాటలు ప్రేమ దేవుని బిడ్డ. నీకు ఏది కావాలో, నువ్వు ఎలా ఉండాలో దేవుడు నీకు స్పష్టంగా క్లియర్ గా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు లేపబడ్డాడు అనే దాని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగునే మనమును లేపబడుటకు బాప్తిస్మము తీసుకున్నట ద్వారా ఆయన మరణంలో పాలు పొంది లేపబడుతూ ఉన్నా. మరణంలో పాలు పొంది లేపబడుతున్నా. నువ్వు మరణంలో పాలు పొందాలి. ఎలా పాలు పొందుతున్నావు? మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మము తీసుకున్నట వలన క్రీస్తు ఆ యొక్క మరణంలో నువ్వు పాలు పంపులు పొందుతున్నావు. మరణంలో పాలు పంపులు పొందుతున్నావు. ఆ మరణంలో పాలు పంపులు పొందుతేనే తప్ప నిత్య జీవం అనేది మనకు లేదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆయన ఎలాగూ లేపబడను అలాగునే మనము లేపబడుటకు బాప్తిస్మము తీసుకుంటు ద్వారా. బాప్తిస్మం తీసుకుంటు ద్వారా అంటే దాని అర్థం నీళ్ళలో నువ్వు పాతి పెట్టబడి తిరిగి లేచడం ద్వారా ఆయన మరణంలో పాలి భాగస్థుడు అవుతూ ఉన్నావు. ఆయన మరణంలో పాలు పొంది నువ్వు లేపబడుతూ ఉన్నావు. సాదృశ్యంగా నువ్వు లేపబడుతూ ఉన్నావు. ఎలాగైతే నువ్వు ముంచబడి లేపబడ్డావో అలాగునే నువ్వు ఎలాగైతే పాతి పెట్టబడుతున్నావో ఇక్కడైతే సేవకుడు లేపుతూ ఉన్నాడు, అక్కడ నా దేవుడు లేపుతాడు. హల్లెలూయా. అక్కడ ఎవరు లేపుతారు? మృతులలో లేపేది ఎవరు? దేవుడు లేపుతాడు. నేనుగా ఇక్కడ వాక్యం మాత్రమే చెప్పబడుతుంది. ఇక్కడ కేవలము హెచ్చరికలు మాత్రమే చేయబడతాయి. ఇక్కడ కేవలము గద్దింపులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ కేవలము బోధ మాత్రమే ఉంటుంది. ఇక్కడ కేవలము టీచింగ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ కేవలము ప్రీచింగ్ మాత్రమే ఉంటుంది. నువ్వు ఎలాగ ఉండాలో, నువ్వు ఎలాగ నువ్వు మారు మనసు పొందాలో, ఎలాగ నువ్వు రక్షణ పొందాలో, ఎలాగ నువ్వు బాప్తిజము తీసుకోవాలో, ఎలాగ నువ్వు బలలో పాల్గొనాలో, ఎలాగ నువ్వు ఆ యొక్క విశ్వాసంలో జీవించాలో, ఆత్మీయమైన జీవితం కలిగి నువ్వు ఎలా ఉండాలో అది మాత్రమే ఇక్కడ నీకు తెలియజేయబడుతుంది. అది మాత్రమే తెలియజేయబడుతుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. తద్వారా నీవు లేపబడ్డానికి ఇక్కడ నీకు బోధించబడుతుంది. నువ్వు ఎలా లేపబడతావు అనేది ఇక్కడ బోధించబడుతుంది. అంతే తప్ప నేను లేపేటోని కాదు. హల్లెలూయా. లేపేవాడు నా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు, రాజుల రాజు, ప్రభుల ప్రభు, వైద్యులకు పరమ వైద్యుడు, సర్వ సృష్టికర్త, దేవుడు సర్వము కలగజేసినటువంటి ఆ గొప్ప దేవుడు మాత్రమే నిన్ను, నన్ను, మనలను, ప్రతి ఒక్కరిని ఆయన లేపువాడయ్యున్నాడని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ
గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారు, కాబట్టి లేపబడే ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. లోకానుసారమైనటువంటి శరీరానుసారమైనటువంటి క్రియలు నీ లోపల ఉంటే నువ్వు లేపబడవు గాక లేపబడవు, ఎంత మాత్రము లేపబడవు, అలానే ఉండిపోతావు. అలాగనే ఇక నీ శరీరం కూడా ప్రేమ దేవుని బిడ్డలో ఉంటుందన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. 6వదిగా చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. మన అంశము నేను మర్చిపోయా. పునరుత్థానములో దాగి ఉన్నటువంటి 7 ఆశీర్వాదాలు. పునరుత్థానంలో దాగి ఉన్న 7 ఆశీర్వాదాల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది మరణంపై విజయం. రెండవది ఏంటిదంటే యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచిన ప్రకారము మనము కూడా తిరిగి లేస్తాం. 3వదిగా మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేపబడ్డాడు. 4వదిగా యేసు తిరిగి లేచిన వలన జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది. అక్షయమైనదిగా, నిర్మలమైనదిగా, వాడబారినదైనటువంటి స్వాస్థ్యము మనకు కలిగినట్టుగా చూస్తున్నాం. 5వదిగా ఏం చూస్తున్నామంటే క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినాడో అలాగే మనం కూడా లేపబడ్డకు బాప్తిసము తీసుకోవడం ద్వారా ఆయన మరణంలో పాలు పొంది లేపబడ్డట్టుగా మనం చూస్తున్నాం. 6వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల వరకు మనం చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతమును మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేతను మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినట్టు దేని ద్వారా? ప్రేమ చేత. ఆయన ప్రేమ చేత. ఎవరి ప్రేమ చేత? యేసయ్య ప్రేమ చేత. మరొక ప్రేమ కాదు, ఈ లోకంలో ఉన్న ప్రేమ వల్ల కాదు, ఆయన ప్రేమ వల్ల. ఆయన మరణించడం ద్వారా, ఆయన తన ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన రక్తం కార్చడం ద్వారా, ఆయన శరీరము నలుగుగొట్టడం ద్వారా, ఆయన శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా చీల్చబడడం ద్వారా ఈ రోజున ఆ ప్రేమ వెల్లడిపరచబడినట్టుగా వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమకు ఈ లోకంలో ఏదైనా మనము దేవుడికి ఇవ్వగలమా? గిఫ్ట్. క్యాన్ వి గివ్ ఎనీథింగ్ టు గాడ్? చెప్పండి, ఏమైనా ఇవ్వగలమా? ఆయన ప్రేమ. ఐ లవ్ యూ ఒక గిఫ్ట్ కదా. ఏంటిదంట? ఐ లవ్ యూ ఒక గిఫ్ట్. చెడిపోయింది అనుకో, నా వస్తువులు నాకు ఇచ్చేయి. చెడింది అనుకో ఇద్దరి మధ్యలో, ఇప్పుడు ఏం కావాలా? నా వస్తువులు నాకు ఇచ్చేసి. నిజం. గనుక అందుకే లోకానుసారమైనటువంటి ప్రేమలు సరైనవి కావు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత తండ్రి కుండునా ఈ ప్రేమ, తల్లి కుండునా ఈ ప్రేమ.
హల్లెలూయా. ఆయన ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో ఏ తల్లి, ఏ తండ్రి, ఇంకా అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఏ ప్రేమ కూడా పనికి రాని ప్రేమలు ఇవన్నీ కూడా. అక్క చెల్లెలు, అన్నదమ్ములు కూడా, తొడబుట్టిన వారు కూడా, వాళ్ళలో కూడా ఏముంటాయి చెప్పండి? ప్రేమలు ఉండవు. నేను సూటిగా చెప్తున్నా, ప్రేమలు ఉండవు. ఏముంటాయంటే ఈర్షలు, ద్వేషాలు, కక్షలు, క్రోధాలు, కోపాలు, అసూయలు, కుళ్ళు, కుట్ర, పగలు ఉంటాయి. ఇవి లోపల ఉంటాయి. పైకి అక్క బాగున్నావే, ఆరాశల్నే, ఏం కదా తినలేదా, ఇంత బువ్వ తిందువురా, ఎంత చక్కగా మాట్లాడుకుంటారో. కానీ ఒకవేళ బై మిస్టేక్ ఆమెకి అక్కకో చెల్లికో కోటీశ్వరాలు అయిపోయింది అనుకోకుండా, అమితాబ్ బచ్చన్ షోకి పోయేసి కోటీశ్వరాలు అయిపోయింది. అక్క అడుగుతుంది, చెల్లికి వచ్చినాయి అనుకుందాం కాసు, అక్క అడుగుతుంది నాకు కొన్ని పైసలు ఇవ్వాలి. చెల్లి అంటే నా దగ్గర లేవు అక్క, నాకే మస్తు అప్పులు కట్టిన, అప్పుడు ఎవరన్నా అడగలే చేయలే, ఇప్పుడు నేను అప్పులన్నీ కట్టేసిన, అన్నీ అయిపోయినాయి అని చెప్తాను. నీకు కాక పైసలు వచ్చినాయని వాయిస్ చేంజ్ అయిపోతుంది. వాయిస్ ఓవర్ అంటుంది. ఏమంటుందండి? వాయిస్ ఓవర్ అంటారు. ఆమేన్, హల్లెలూయా. మనం బాగుపడుతున్నా, మనం మంచిగా ఉన్నా, మనం కొంచెం ఏదో దేవుని దయ వల్ల కొంచెం ఆర్థికంగా బలపడతాం. కొంచెం ఇక ఎక్కలేని కుళ్ళు, ఎక్కలేని ద్వేషం ఆ ముఖంలో కనబడుతుంటది. ఇట్లా పౌడర్ వేసినట్టే కనబడుతుంది, మేకప్ వేసినట్టే కనబడుతుంది. అది చూస్తూ ఉంటే తెలిసిపోతున్నది ఆ ముఖంలో ఉన్నటువంటి ద్వేషపూరితమైన ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజం. ఒకరు బాగుపడితే ఓర్వలేము, అస్సలు ఓర్వలేము. వాళ్ళు బాగుపడుతున్నారు అంటే మనకు వచ్చేటువంటి కిలోలు టన్నుల కొద్ది ఉంటుంది మన లోపల. అవునా కదా? నిజం చెప్పండి, రాయండి, చెప్పు. హల్లెలూయా కదా? అంటే మీరు అందరు ఎట్లున్నారు అంటే ఇట్లున్నారు. ఆ పేరు అంటే ఒక ఆడుగా మనం చేసిన అనుకో, అనుకుంటామా నేను రాయన పేరు ఎత్తుతాను, ఎత్తిన కాబట్టి మీరు అందరు నవ్వేది. లేకపోతే నేను అందరు తెలిసిన పేరు ఎత్తిన అనుకో, నార్మల్ మళ్ళీ అదే మారిపోయిన మసాలా దోశ వేసేసుకొని కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా జర ఫాస్ట్ కొట్టాలి, జర గట్టి కొట్టాలి. పాట పాడుకుందాం ఒకటి, లేద్దామా ఒకసారి? మనం లేచిందన్నమాట. ఎందుకంటే అందరూ కూడా బాగా అలసిపోయినట్టున్నారు విని. హల్లెలూయా. ఇంకా రాలేదు, ఆన్ ద వేలో ఉన్నాయి కూడా. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ,
హల్లెలూయా. కూర్చున్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడనో అలాగనే మనము కూడా లేపబడకు బాప్తిసము తీసుకుంటున్న ద్వారా ఆయన మరణంలోకి పాలు పొంది లేపబడ్డాము. ఆయన ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆయన కృప చేత రక్షింపబడ్డాము. క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్నాడు. పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్నాడు. ఆరవదిగా విషయం ఏంటంటే, ఆరవది పరలోకమందు ఆయన ఎలాగైతే రక్షింపబడి క్రీస్తునందు మనము ఆయనతో కూడా లేపడమే కాకుండా పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. ఎంత చక్కటి మాట. పరలోకం ఆయన లేపబడడానికి గల కారణం ఏంటిదనంటే, లేచినాక జరిగిన విషయాలు ఇవన్నీ కూడా, లేచినాక ఆయన చేసిన వాగ్దానాలు ఇవన్నీ కూడా ఆయనతో కూడా కూర్చుండబెట్టబడతా ఉంటాయి. ఎక్కడ? పరలోకంలో. ఎక్కడ? ఆయన సింహాసనం నందు. ఎక్కడ? ఆయన ఒడిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజం ప్రేమంటే ఆయనతో కూర్చుండబెట్టడం అనేది ఎంత అద్భుతమైనటువంటి విషయం. నీ జీవితం సార్థకమైపోయింది. నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందుకోవాలో దానికంటే గొప్పదిన పొందుకుంటున్నావు. ఏంటో తెలుసా? ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడం, ఆ పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టబడడం, ఆయన సింహాసనం నందు కూర్చుండబెట్టబడడం, ఆయన ఒడిలో కూర్చుని ఉండడం అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఆఖరి మాట మనం చూసుకుందామా? దయచేసి అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8, 9, 11 వచనం వరకు చదువుకుందాం. అపోస్తల కార్యం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొలిపోయెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వరకు చదవమ్మా? 11వ వచనం వరకు చదువు. ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొలిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పరిశుద్ధాత్మ మీదికి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకు నాకు మీరు ఏమైంది అంటారు? సాక్షులయ్యుందరని వారితో చెప్పినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇలాగ చెప్పి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగానే ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కళ్ళకు కనబడకుండా ఒక మేఘము ఆయనని కొనిపోబడినట్టుగా చూస్తున్నాం. ఒక మేఘము వచ్చి మనకు కనపడకుండా ఆయన తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె హల్లెలూయా. ఆరోహణమయ్యాడు ఆయన. వారు చూస్తూ ఉండగా ఆరోహణమయ్యాడు. ఎక్కడికి? ఎక్కడి నుంచి అయితే వచ్చాడో, ఏ పరలోకం అయితే వచ్చాడో
ఆ పరలోకమునకు ఆయన ఆరోహణమైనట్టుగా ఇక్కడ మనకు సాక్షులు చెప్పబడుతూ ఉంది. ఆ తర్వాత 10 వచనం చదువు, 10-11 వచనం. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉండిరి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న ఇద్దరు మనుషులు నిలిచి, ఇద్దరు మనుషులు నిలిచి ఉన్నారు, చూస్తూ ఉన్నారు. గలిలయలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ చూస్తూ ఉండగా పైకి వెళ్ళాడు ఆయన. ఎవరికి కనపడకుండా వెళ్ళిపోలేదు, ఎవరికి కనపడకుండా వెళ్ళలేదు. అందరూ చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమైనట్టుగా చూస్తూ ఉన్నామా. మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన, ఎక్కడ చేర్చబడ్డాడు? ఎక్కడికి? పరలోకమునకు చేర్చబడ్డాడు. ఈ యేసే ఏ రీతిగా అయితే పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పి, ఎవరైతే నిలిచి ఉన్నారో వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, వారికి చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాట ప్రేమ దేని బిడ్డలారా. ఆయన మనకు నిరీక్షణ కలిగజేస్తూ ఉన్నారు, వాక్యము ద్వారా విశ్వాసాన్ని కలిగజేస్తూ ఉన్నాడు, నమ్మకాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. ఆయన ఆ పుట్టించినటువంటి దేవుడు ఆయన ఎలాగైతే వెళ్ళాడో తిరిగి అలాగే మరలా వస్తాను అని చెబుతూ ఉన్నాడు. మనం యోహాను స్వార్త అవసరం లేదు, యోహాను స్వార్త 14వ అధ్యాయంలో మనం ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. నేనున్న స్థలంలో మీరును ఉండలాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తా, నేనున్న స్థలంలో మీరును ఉండలాగా నేను వచ్చి మిమ్మల్ని మరలా తీసుకొని పోతానని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. ఆయన ఉన్నప్పుడు చెప్పిన మాట ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఆయనకు బయలుపరిచిన మాట, ఆయన చూసినటువంటి మాట, శిష్యులు చూసినటువంటి మాట, మనుషులందరూ చూసినటువంటి మాట. ఇది గలిలయలో నిలిచి ఉన్నటువంటి ఆ మనుషులందరూ ఎవరైతే ఉన్నారో ఆ మనుషులందరూ చెప్పినటువంటి మాటనే పౌలు గారు చెబుతున్నటువంటి మాట. ప్రేమ దేని బిడ్డ, ఆయన వారిని కలుసుకున్నాడు. అయ్యా మీరందరూ కూడా ఉన్నారు కదా, ఆయన ఎప్పుడు వెళ్ళాడో ఎలా వెళ్ళాడో మీరు చూసినారు కదా, నాకు ఒక్కసారి వివరించరా అని అడుగుతున్నాడు ఆయన. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఏ రీతిగా పరలోకమునకు ఆరోహణమై వెళ్ళుట మీరు చూచినారో ఆ రీతిగానే ఆయన తిరిగి మరలా వచ్చును అని దేవుని వాగ్దానమైనది. ఆ విషయాన్ని గమనించాలని వాక్యము ద్వారా మనం చూస్తుంటున్నాం. ఇది కేవలము మన పట్ల ఆయన చూపిస్తున్న దయ, కనికరం, కృప, ప్రేమ, ఆప్యాయత, ఆయన చూపిస్తున్నటువంటి దయనే తప్ప మరొకటి కానే కాదన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం.
ఆయన దయ వల్ల ఈ రోజున మనకు అనుగ్రహింపబడినది ఏంటంటే ఆ పరలోక రాజ్యములకు స్వతంత్రత, హక్కుదారులుగా, వారసులుగా ఆయన ఎందుకు లేపబడినాడు? నీతిమంతులుగా తీర్చడానికి, పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేయడానికి ఆయన ఎలాగైతే వెళ్ళాడో తిరిగి మరలానే వస్తాడు. వచ్చినప్పుడు మనల్ని అందరూ తీసుకొని వెళ్తాడు. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని సన్నిధిలో మరి పునరుత్థానంలో దాగి ఉన్న 7 సత్యాలు ధ్యానించడానికి దేవుడు సహాయం చేస్తాను. కనుక ఆ రీతిగా దేవుడు మనం ముగిస్తాను. దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.